టాటా సన్స్ చైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఆ పదవిని తాను మరోసారి కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. ఆగస్టు 18న టాటా సర్వసభ్య సమావేశం జరగడానికి ముందే ఆయన రాజీనామా చేయడం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. పదవీ కాలం మిగిలి ఉండగానే ఆయన తప్పుకోవడంతో కార్పొరేట్ ప్రపంచం షాక్ అయింది. తెర వెనుక ఏం జరిగింది, చంద్రశేఖర్ ను పొమ్మనలేక పొగబెట్టారా అన్న ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నిజానికి 2027 ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆయన పదవీ కాలం ఉంది. కానీ కొన్ని నెలల ముందే చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం వెనక అసలు కారణం ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. టాటా గ్రూప్ లో 40 ఏళ్ల పాటు వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్న చంద్రశేఖరన్ ఈ ప్రతిష్టాత్మక సంస్థకు సేవలందించడం ద్వారా సంతృప్తికరమైన అవకాశం లభించిందని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారసత్వంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా బోర్డుకు ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని మహనూర్ అనే చిన్న గ్రామంలోని ఓ వ్యవసాయ కుటుంబంలో 1963లో జన్మించిన చంద్రశేఖరన్ 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఇంటర్న్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి 40 ఏళ్ల పాటు ఆయన ఇదే కంపెనీలో కొనసాగుతూ వచ్చారు. 2009లో ఆయన టీసీఎస్ బాధ్యతలు అందుకున్నప్పుడు కంపెనీ కష్టకాలంలో కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బతో కుదేలైన సంస్థను చంద్రశేఖరన్ నష్టాల నుంచి బయటపడేశారు. ఆయన నాయకత్వంలో కంపెనీ వార్షిక ఆదాయం $20 బిలియన్ మార్కును అందుకుంది. దేశంలో అత్యంత విలువైన టెక్ కంపెనీగా అవతరించింది. చంద్రశేఖరన్ హయాంలో టాటా గ్రూప్ కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. 2017లో టాటా సన్స్ చైర్మన్ గా నియమితులై నాటి నుంచి ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే చైర్మన్ గా చంద్రశేఖరన్ ను మళ్లీ నియమించడంపై టాటా సన్స్, టాటా ట్రస్ట్ మధ్య వివాదం నెలకొన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని తెలుస్తోంది. టాటా గ్రూప్ సంస్థలోని స్టీల్, మోటార్స్, టీసీఎస్, ఇండియన్ హోటల్స్ కు చంద్రశేఖరన్ ఇప్పటిదాకా చైర్మన్ గా వ్యవహరించారు. మరోవైపు చంద్రశేఖరన్ రాజీనామాతో టాటా కంపెనీ షేర్లపై దెబ్బ పడింది. టీసీఎస్ షేర్లు 4% వరకు కుంగాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ షేర్లు 4.11% పతనమయ్యాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు, టాటా పవర్ కంపెనీ షేర్లు కూడా 3% నష్టపోయాయి.